ఇంకా అక్కడ వరకు వెళ్ళాలి. ఎక్కేది ఒక టాస్క్ అంటే దిగేది ఇంకో నెక్స్ట్ టాస్క్. ఇంకా డైరెక్ట్ అరకు వెళ్ళిపోతున్నాం. 4:40 అనుకోండి. వర్షం పడతామని ర్యాంప్ రా. సో ఇంకా బొర్రా కేవ్స్కి వెళ్తున్నాం అనమాట మేము. ఫైనల్గా అరకు రీచ్ అయిపోయి ఫస్ట్ వాటర్ ఫాల్స్ని విజిట్ చేద్దాం అనుకున్నాం. మేము వచ్చిన దానికి క్లైమేట్ మాకు సహకరించలేదు. ఫుల్ వర్షం పడుతుంది. వర్షం అంటే స్ప్రింక్లింగ్స్ అనమాట, లైక్ డ్రిజిలింగ్స్. సో అలా పడుతుంటే ఇంకా మేము అక్కడికి వెళ్ళి ఏం చేస్తామని అనుకుని బొర్రా కేవ్స్కి వచ్చేసాం. దట్ లైట్గా అలా వాటర్ డ్రాప్లెట్స్ అలా పడుతుంటే వైబ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పి మేము బొర్రా కేవ్స్కి వచ్చేసాం. మళ్ళీ నడవాలరా వచ్చేదాకా. అమ్మ అక్కడ జనరల్ వీళ్ళేరి వీళ్ళేంటి అంత స్పీడ్కి వెళ్ళిపోతున్నారు. బొంగులో బిర్యానీ అడుగుతారు. మోర్ ఓవర్ చాలా క్రౌడ్ ఉన్నారు, నెక్స్ట్ లెవెల్ క్రౌడ్. ఒక తీర్థయాత్రలకు వెళ్ళినట్టు లైక్ సమ్ బిగ్ ఫంక్షన్స్ లో ఎలా అయితే ఎక్కువ జనాలు ఎక్కువ క్రౌడ్ ఉంటారు, యాజ్ ఇట్ ఈస్ ఉంది. నెక్స్ట్ ఈవెన్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఫారెన్ పీపుల్ ఆల్సో. ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కేవ్స్ ఇన్ ఇండియా. మేము కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. లోపల ఏమి ఉంటుందో కూడా తెలియదు, ఎందుకంటే మేము ఫస్ట్ టైం వచ్చాం బొర్రా కేవ్స్కి. ది మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే బొర్రా కేవ్స్, వనజాంగి, అరకు అని చెప్పచ్చు. మొత్తం డెకరేట్ చేశారు, లైట్స్ డెకరేట్ చేశారు. గుహ లోపలికి వెళ్తున్న ఫీలింగ్ అయితే నాకు అసలు రాలేదు. ఒక సపరేట్ వరల్డ్, ఒక కాన్సర్ట్కి వెళ్ళినట్టు ఒక పార్టీ వైబ్ వచ్చింది నాకు. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ చాలా వెడ్డింగ్ షూట్స్ కూడా చేసుకుంటున్నారు. ఎక్కడైతే వాయిడ్స్ ఉన్నాయో, గ్యాప్స్ ఉన్నాయో అక్కడి నుంచి అలా వాటర్ డ్రాప్స్ కొంచెం కొంచెం అలాగా కింద పడుతుంటే ఫీల్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. దట్టు ఆ స్లేట్స్ మధ్యలో నుంచి జారుతూ వస్తుంది. నెక్స్ట్ లెవెల్ వైబ్ వస్తుంది అబ్బా. ఈ కేవ్స్లో లోపల ఒక టెంపుల్ కూడా పెట్టారు. విజిట్ చేయడానికి వచ్చాము లేదా ఫోటోగ్రాఫర్స్ కింద అవుదామని వచ్చాము, మాకే అర్థం కాలేదు. నేను అలా వ్లాగింగ్ చేస్తుంటే స్ట్రేంజర్స్ గర్ల్స్ వచ్చి సపోర్ట్ చేశారు. అది కరెక్టే, వాళ్ళకి కాస్ట్ ప్రైస్ గురించి ఏం తెలియదు కదా. మన దగ్గర డబ్బులు అంటే మనం కూడా కొనేస్తాం కదా. సో బొర్రా కేవ్స్ విజిటింగ్ అనేది అయిపోయింది. ఇంకా బ్యాక్ టు క్యాంప్. ఇంకా నైట్ మా జిమ్ కోచ్ రవి అన్న కుక్ చేసిన బిర్యానీ తినేసి నైట్ ఇంకా కర్ణాటక రిటర్న్ అయిపోయాం. వచ్చేసరికి 12 AM అయింది, అంటే నెక్స్ట్ డే. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చి